హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారా? సో ఇది వచ్చేసి ఒక 4 days బ్యాక్ వీడియో. మా హస్బెండ్ అయితే ఇంకా లీవ్లో ఉన్నారు. ఇంకా లీవ్లో ఉండేటప్పుడు ఇంకా ఇంట్లో ఏం చేస్తామని చెప్పేసి ఇంకా బయటకైతే వెజిటబుల్స్ అయితే కొనడానికి నేను చాలా రోజులు నుంచి అస్సలు వెళ్ళడం లేదు. సో ఈరోజు అలా బయటికి వెళ్దామని చెప్పేసి ఇంకా రెడీ అవుతున్నాను. సో రెడీ అంటే ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఒక కాజల్ అప్లై చేసుకోవడమే. సో ఇంకా ఈ టాప్ మీరు గుర్తుపట్టారా లేదా, నేను ఫస్ట్ స్టిచ్ చేసిన డ్రెస్ ఇది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఓన్గా మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేసుకున్నాను. చాలా సింపుల్గా ఇది స్టిచ్ చేశాను. ఆల్రెడీ నేను మీకు ఒక వీడియోలో షేర్ చేశాను కదా. సో చాలామంది ఏంటంటే టైలరింగ్ వీడియోస్ పెట్టమన్నారు. బట్ ఏంటంటే మనం ఓన్గా కుట్టుకుంటాం కాబట్టి ఎక్కువగా అన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకొని కుట్టుకోవడం అయితే కొంచెం కుదరదు. అంతేకాకుండా నేను మ్యాక్సిమం ఎక్కువగా నేను ఆన్లైన్లో డ్రెస్సెస్ వేసుకుంటాను. సో అందుకని చెప్పేసి ఇంకా టైలరింగ్ వీడియోస్ అనేవి కొంచెం ఎక్కువగా అసలు అప్లోడ్ ఇంకా డ్యూటీలో ఉండేటప్పుడు అంటే ఇంకా రోజు ఎప్పుడో సండే బయటికి వెళ్ళే వాళ్ళం. బట్ ఇప్పుడు ఇంకా లీవ్లో ఉన్నాం కాబట్టి ఇంటి దగ్గర అలా ఉన్న చిరాకు వస్తుంది. సో అందుకని చెప్పేసి ఏదో ఒక 1 or 2 hours అలా బయటికి వెళ్ళొచ్చామనుకోండి, ఇంకా కొంచెం మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మేము స్టార్ట్ అయ్యాము. మేము ఇంటికి వచ్చిన తర్వాత వర్షం పడింది. ఇక్కడ ఏంటంటే సడన్గా వర్షం పడుతుంది అనమాట. కొంచెం ఎండెక్కినట్టు ఉంటుంది, నెక్స్ట్ అదే టైంలో మళ్ళీ వర్షం పడిపోతూ ఉంటుంది. సో క్లైమేట్ అయితే అలా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మేము వెజిటబుల్స్ అయితే కొనడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మేము వెళ్ళే ప్లేస్ అంట పోలీస్ క్వార్టర్స్ అంట. అవన్నీ ఇప్పుడైతే ఓల్డ్ అయిపోయి ఎవరు యూజ్ చేయట్లేదు. బట్ ఏంటంటే అవి అప్పట్లో ఈ ఆర్మీ క్వార్టర్స్ ఎలానో అలా పోలీస్ క్వార్టర్స్ ఇంకా ఇవన్నీ పాత అయిపోవడం వల్ల ఇక్కడ మార్కెట్ అయితే పెట్టేశారు. ఇంకా లోపలికి క్వార్టర్స్ అయితే ఉన్నాయంట. సో వాళ్ళ కోసమని చెప్పేసి ఇక్కడ మార్కెట్ అయితే వీళ్ళు ఇంకా ఇలా పెట్టడం అయితే జరిగిందని చెప్పేసి మా హస్బెండ్కి నేను అడిగి కనుక్కున్నాను. సో ఎక్కువగా ఆర్మీ వాళ్ళు, పోలీస్ వాళ్ళే ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. సో మేము కూడా డైలీ ఎక్కడ తెచ్చుకుంటాం, ఎందుకంటే మనకి విలేజెస్లో ఎలా అయితే ఫ్రెష్వి దొరుకుతాయి వెజిటబుల్స్, సో ఇక్కడ కూడా సేమ్ అన్నీ కూడా అలానే ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇంకా చాలా అనమాట, పొడులు కానీ ఇంకా మనం మొలకలు ఎక్కువ మంది తింటూ ఉంటారు కదా మార్నింగ్ టైంలో. సో అలాంటివి కూడా అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ పసుపు, కుంకుమ అవి వాళ్ళు తయారు చేసినవి కూడా అమ్ముతున్నారు. సో ఇక్కడ చూసారు కదా. సో A to Z మనకి ఇక్కడ ఇంట్లో వంట సామాన్లు అన్నీ కూడా ఖచ్చితంగా దొరుకుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే నేనైతే మొత్తం ఇక్కడ చూసాను అన్నీ కూడా. సో చాలా ఉంటాయి ఇక్కడ. సో అందుకని చెప్పేసి అంటున్నాను. అంతేకాకుండా ఎప్పుడు చూడని వెజిటబుల్స్ కూడా ఇక్కడ నేను చూసాను. నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా నేను ఇక్కడ చూసాను. ఇప్పటి వరకు నేను చూడను కూడా. సో కానీ మనం విలేజెస్లో తినేంత ఫ్రెష్గా అయితే ఇక్కడ ఉండవు. అంటే ఇవన్నీ కూడా హైబ్రిడ్గా ఉంటాయి కదా, మనం పండించినవి విలేజెస్లో అవైలబుల్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ హైబ్రిడ్వి ఉంటాయి కాబట్టి కొంచెం చేంజ్ ఉంటుంది అన్నమాట టేస్ట్లో. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చేపలు ఇవి కూడా అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయండి, మనకి ఏం కావాలన్నా కానీ. సో ఇక్కడికి క్వార్టర్స్కి అయితే చాలా దగ్గరలో ఉంటాయి ఇవి. సో ఏ టైంలో అయినా మనం వెళ్ళేసి వచ్చేవచ్చు త్వరగా. ఇంకొక సైడ్ ఉంటుంది, నేను ఆల్రెడీ మీతో చాలాసార్లు షేర్ చేశాను. అటువైపు ఏంటి అంటే మనకి ఇప్పుడు క్రాఫ్ట్కి సంబంధించినవి అన్నీ, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోటో స్టూడియోలు, అలానే షాపింగ్ మాల్స్ అన్నీ కూడా అటువైపు ఉంటాయి. అటువైపు కూడా గేట్కి దగ్గరలో ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా చిన్న మార్కెట్ అన్నమాట ఇది. సో ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో ఇంకా పిల్లల్ని తీసుకొని బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు అస్సలు ఉండరు, అటు వెళ్ళిపోతూ ఉంటారు. నేనేమో వీడియోస్ తీయాలని చెప్పేసి అనుకుంటాను, వాళ్ళు వచ్చేసి యూట్యూబ్ చూడాలని చెప్పేసి, షార్ట్ వీడియోస్ చూడాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. బట్ ఇలా ఉంటుంది అనమాట బయటికి వెళ్ళేటప్పుడు. నేను ఒక్కొక్కసారి చాలా టైమ్స్ బయటకు అయితే వెళ్తాం. బట్ ఏంటి అంటే వీడియోస్ తీయడానికి వీళ్ళ దగ్గర ఫోన్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను వీడియో తీయను అనమాట. సో ఇంకా ఎక్కడ చూసారు కదా, ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ క్వార్టర్సేనండి. కాకపోతే ఇవి పోలీస్ క్వార్టర్స్ అంట. బట్ ఇందులో అయితే ఎవరు
ఉండరు. అంటే ఇవి ఓల్డ్. ఇంకా లోపలికి వెళ్తే న్యూ క్వార్టర్స్ అయితే ఉన్నాయి. బట్ అవన్నీ మనకు తెలియదులేండి. బట్ నేను కనుక్కున్నాను అనమాట, ఇవన్నీ కూడా క్వార్టర్స్లో ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ ఎందుకు ఇలా ఉన్నాయని చెప్పేసి అని అడిగితే మా హస్బెండ్కి ఇవన్నీ చెప్పారు, పోలీస్ క్వార్టర్స్ ఇవి, ఇక్కడ అటువైపు ఉన్నారని చెప్పేసి. ఇంకా లోపలికి ఉన్నారు, సో వాళ్ళ కోసమే బజార్లో ఇది సెట్ చేశారని చెప్పేసి అన్నారు. సో నాకు అప్పుడు అర్థమైంది. మాకు కూడా ఇంకా ఆర్మీ వాళ్ళందరూ ఇక్కడికే వస్తారనమాట. సో మాకు గేట్ పక్కనే ఉంటుంది ఇది. సో అందుకని చెప్పేసి ఇంకా కష్టం లేకుండా ఇంకా తెచ్చేసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఇది వచ్చేసి అంటే ముందు రోజు నేనేమో నాన్ వెజ్ తినను, సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను చేపలు తీసుకొని. మళ్ళీ ఇంకా వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి చేపలు అయితే తీసుకున్నాము. సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఇంకా వచ్చిన వెంటనే నేను ఫస్ట్ చేసిన పని ఏంటి అంటే ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. ఎందుకంటే ఇంకా పిల్లలు అలా ఉంచామనుకోండి, ఇంకా పిల్లలు తీస్తూ పడేస్తూ ఉంటారు. నెక్స్ట్ మా హస్బెండ్ కూడా ఇంకా ముందు అవి పెట్టేవలసిందని చెప్పేసి మాటగా అంటూ ఉంటారు. సో అందుకే ఇంకెందుకులే అని చెప్పేసి ఈ బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ వచ్చిన వెంటనే ఏమేమి తెచ్చుకున్నామో అవి ముందు ఆ ప్లేసెస్లో పెట్టేస్తాను. సో తరువాతే ఇంకా వంట పని, ఆ తర్వాత మిగతా పనులన్నీ కూడా. సో చాలామంది ఇలానే చేస్తారు, మేబీ పిల్లలు ఉండే వాళ్ళందరూ కూడా ఇలానే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, ఇంకా పడేస్తూ ఉంటారు. మళ్ళీ మనకి డబుల్ పని ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా ఇలా సర్దేస్తూ ఉంటానన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ అన్నీ బాగానే దొరుకుతాయి, కానీ కరివేపాకు కొంచెం ఫ్రెష్గా ఉండదు. వాళ్ళకేమో కొంచెం మంచి ఆకులు ఇమ్మని చెప్తే వాళ్ళు అంటారు వాటర్ స్ప్రెడ్ చేయండి, వాటర్ స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి అంటారు. బట్ ఏంటంటే ఆకులే ఆల్రెడీ అస్సలు బాగాలేదు. సో మంచివన్నీ ఇంకా తీసేస్తున్నాను నేను ఇక్కడ. ఒక్కొక్కసారి ఏంటి అంటే మనం ఈవినింగ్ టైం వెళ్తే మనకి అంటే కొంచెం లేట్గా వెళ్ళాలి. ఐ మీన్ 6 o'clock 7 o'clock అలా వెళ్ళామనుకుని మనకి అన్నీ కూడా అప్పుడే వస్తారనమాట అందరూ కూడా. సో ఆ టైంలో వెళ్ళామనుకుని మనకి అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. బట్ మేము అర్లీగా వెళ్ళాం కదా, సో త్వరగా ఇంటికి రావాలి, వంట చేయాలని చెప్పేసి కొంచెం అర్లీగా వెళ్ళడం వల్ల ఏంటంటే అక్కడ కొంచెం తక్కువ మంది ఉండడం వల్ల ఇంకా ఏముంటే అవి తెచ్చేసామన్నమాట. సో ఒక 1 week ఉంటే ఇంటికి వెళ్తాం కాబట్టి సో అప్పటి వరకు సరిపోయే మాత్రమే తెచ్చుకున్నాము. సో ఆ తర్వాత ఇంకా ఇంటికి వెళ్తాము, మళ్ళీ ఒక 20 days తర్వాత వస్తాం కాబట్టి ఈలోపు ఇవన్నీ కూడా ఓడేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి బిర్యానీ మసాలాలు ఏంటంటే మనలాగా తోరణాలు అమ్మరు, సో ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇంకా మాటికి తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఇలా ప్యాకెట్స్ అయితే నేను తీసుకుంటాను. సో అదనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో మన ఛానల్లో డిఫరెంట్